తెలుగుదేశం కార్యకర్తలు వల్లభనేని వంశీని కొట్టేశారు అని విపరీతంగా న్యూస్ వైరల్ అవుతుందండి. వైసీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కొన్ని వేల మంది ఉండేవారు. వాళ్ళందరినీ వదిలేసి ఒక్క వల్లభనేని వంశీ మీద ఎందుకు దాడి జరిగిందంటారు? ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు జరిగింది చూసి అయ్యి బాబోయ్ అంత దారుణం జరిగిపోయిందా, అంత ఘోరంగా ఇచ్చేస్తున్నారా అని మనం బాధపడకూడదు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూస్తే అసలు ఇప్పుడు జరిగిన దానికి అదేం పెద్ద విషయం కాదేమో అని అనిపించదు చాలా మందికి. అదేంటో మీకు చూపిస్తాను రండి. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇది గన్నవరంలో ఉద్రిక్తత. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి సడన్ గా వందలాది మంది కర్రలో రాడ్లు పెట్రోల్ పట్టుకుని వచ్చి అక్కడ ఉన్న కార్ల మీద వేసి ఆ అద్దాలన్నింటినీ పగలగొట్టేసి బీభత్సమని దాడి చేశారు. ఎంతకంత దాడి చేయడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు? పట్టాభి గారు వల్లభనేని వంశీని ఒక మీడియా ఛానల్లో ఏదో విమర్శించాడు. ఆయన వంశీని నేను ఓడిస్తాను, సంథింగ్ ఏదో నీ సంగతి ఏదో తెలుస్తానని చెప్పి, అది మామూలుగా అనుకునేదే కదా రాజకీయ నాయకులు. ఆ మాత్రానికి ఇంత దాడి, ఇంత బీభత్సం అవసరం అంటారండి? ఆ రోజు పడిన ఆ బాధని, అవమానాన్ని తట్టుకోలేని వాళ్ళు ఏట్రా నీళ్ళు ఒక రాయిసరి తీసుకురొచ్చు,